నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? అసలు ఎన్నిసార్లు చెప్పించుకుంటావు? పదే పదే నీకు చెప్పి చెప్పి వేస్ట్. ఇలాంటివి కాకుండా ప్రశాంతంగా నెమ్మదిగా మనం ఏమన్నా చెప్పాలంటే ఎలా చెప్పాలి దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ సఖీస్ అండ్ సకాస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పీడీ విత్ విఎస్కే. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హౌ టు మేనేజ్ యాంగర్. ఎస్, కోపం అనేది చాలా 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 పవర్ఫుల్ ఎమోషన్ అని నేనంట. ఎంతమంది అగ్రీ చేస్తారు నాతో? అగ్రీ చేసిన వాళ్ళు ఎస్ అని కింద కామెంట్ చేయండి, ఓకేనా? సో కోపం మనకి ఎప్పుడెప్పుడు వస్తుంది? ఒకటి, ఎవరైనా మనల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు. 2, మనకి నచ్చని పని చేసినప్పుడు. 3, మనకిష్టమైన వాళ్ళని ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు. ఇలాంటప్పుడు కోపం వస్తుంది. లేదంటే ఎవరైనా మనల్ని వదిలేసి వెళ్ళినప్పుడు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ బ్రేకప్స్, లేదంటే జాబ్ రానప్పుడు, లేదంటే మనం అనుకుంది చేయలేనప్పుడు, ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి మనకి కోపం రావడానికి. మరి అలాంటప్పుడు మన కోపాన్ని వేరే వాళ్ళ మీద ఎలా చూపించాలి, ఎప్పుడు చూపించాలి, ఎందుకు చూపించాలి, ఇవి మనం ఇప్పుడు మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ మనం ఇన్సల్ట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఇన్సల్ట్ చేసిన వాళ్ళకి నువ్వు వెళ్ళి దమ్కి ఎట్లా ఇస్తావంటే, అరే నీకేం తెలుసురా నా లైఫ్ గురించి, ఇవన్నీ అనవసరం. ఆల్రెడీ వాడు నేను ఇన్సల్ట్ చేస్తున్నాడంటే నేనేం చేయలేడనే. సో ప్లీజ్ ఇగ్నోర్ దోస్ కేటగిరీస్, ఓకే? ఒకళ్ళు నేను పుల్ చేస్తున్నారు అంటేనే దే కాంట్ గెట్ యూ బ్రదర్. ఆఫ్ కోర్స్ మై సఖీస్ అండ్ సకాస్ వాళ్ళు నేను అందుకోలేరు కాబట్టే కదా నేను లాగేద్దాం కిందకి, వాళ్ళ లెవెల్లో ఉంచేద్దామని చూస్తుంది. సో వాళ్ళని వదిలేద్దాం. సెకండ్, మనకిష్టమైన వాళ్ళని ఎవరైనా ఏమన్నా అంటే ఎక్కడ లేని కోపం వచ్చేసి ఫుల్గా తిట్టేస్తాము. ఆఫ్ కోర్స్ నేను కూడా చేశాను అది. సో అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ వాడొక వేస్ట్ ఫెలో. వాళ్ళు వేస్ట్ అని నీకు తెలుసు. నీకు తెలిసి, నీకు వాళ్ళంటే ఇష్టమని తెలిసి, ఇవన్నీ తెలిసే వాళ్ళు అంటున్నారు అంటే దాని ఉద్దేశం ఏంటి? నువ్వు అనుకోవచ్చు, నేను కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేయొచ్చు, సపోర్ట్ చేయాలి కదా, మన వాళ్ళని మనం కాకపోతే ఇంకెవరు సపోర్ట్. ఎస్, సపోర్ట్ చేయాలి, మనం వాళ్ళ గురించి పాజిటివ్గా చెప్పాలి. బట్ నేనేమంటానంటే ఆల్రెడీ ఎవరైతే అన్నారో వాళ్ళకి వీళ్ళ మీద ఒక ఇంప్రెషన్ ఉంది. వాడు మార్చుకోలేదంటే ఎవరిక్కడ రాంగ్? వాడే రాంగ్. సో నువ్వు కోప్పడితే వాడు ఏం అర్థం చేసుకుంటాడు? సో వాడిని కూడా వాడిని వదిలే అంటే వాడు అనే మాటల్ని పట్టించుకోవద్దు అని. నువ్వు పట్టించుకుని కోప్పడ్డావు అంటే ఆ ఇష్యూ పెద్దదైద్ది, కానీ నువ్వు వదిలేసావంటే వాడు దీని దగ్గర ఎందుకులే అని వాడే లైట్ తీసుకుంటాడు. అండ్ థర్డ్, ఎప్పుడు మనం కొన్ని సిచ్యువేషన్ని ప్రిడిక్ట్ చేయలేం. కొన్ని సిచ్యువేషన్స్ని ఓకే వాళ్ళు ఇలా అలా అని చెప్పి ప్రిడిక్ట్ చేయలేం. అలాంటివే బ్రేకప్స్ కానీ, లేదంటే ఒక ఇష్టమైన పర్సన్ వదిలేసి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే జాబ్స్ రానప్పుడు, బీటెక్స్లో ఫెయిల్ అయినప్పుడు, దివర్ లైక్ మల్టిపుల్ రీజన్స్. అరే ఏంటిది, నేనేం చేయలేకపోతున్నాను, నేను అసలు ఏమి చేయలేనా అని నీ మీద నీకు కోపం రావటం, ఇది చాలా మంచిది. చాలా అంటే చాలా మంచిది. ఎప్పుడు నిన్ను నువ్వు హామ్ చేసుకోకుండా నీ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టి నువ్వు ఎదగాలి అంటే, నాలో ఉన్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మార్చి, జస్ట్ లైక్ ఒక డైరెక్షన్ అంటే ఒక మంచి డైరెక్షన్, ఒక రైట్ పాత్లో గనక నువ్వు నీ కోపాన్ని, నీ ఫైర్, కోపం అంటే ఈజ్ నథింగ్ బట్ ఫైర్, లైక్ ఆ కసిని, ఆ పట్టుదలని, ఆ కోపాన్ని నీ సెల్ఫ్ డెవలప్మెంట్ మీద, నీ మీద కానీ నీకు ఉంటే యూ విల్ డెఫినెట్లీ రాక్. అలాగే చాలామంది గొప్పవాళ్ళు గొప్పగా అయింది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా చాలా సామెతలు వినుంటారు కదా, కోపం ఉన్న మనిషి ఎప్పుడు ఎదిగినట్టు లేరు, అహంకారంతో ఉన్న మనిషి ఎప్పుడు ఎదిగినట్టు. యూనో వై? బికాస్ వాళ్ళ కోపాన్ని, వాళ్ళ ఫైర్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ మీద వాడుకున్నారు, వాళ్ళ మీద పెట్టుకున్నారు. జస్ట్ లైక్ వాళ్ళ డైరెక్షన్ వేరే వాళ్ళ మీద పెట్టేది వాళ్ళ మీద వాళ్ళు పెట్టుకున్నారు. అప్పుడే కదా మనకి సొల్యూషన్ ఆల్రెడీ దొరికింది. ఎందుకంటే నీకు వేరే వాళ్ళ గురించి అనవసరం. కోపం అస్సలు చూపించకూడదని నేను అన్నాను, కోపం చూపించాలి. కోట్ ఆఫ్ ది డే చెప్పేస్తున్నా, రెడీగా ఉండండి. సో కోట్ ఆఫ్ ది డే వచ్చేసి, యాంగర్ యాజ్ అ వాల్యూ ఓన్లీ వెన్ యూ యూజ్ ఇట్ అట్ అ రైట్ టైం. ఎస్, కోపానికి ఒక విలువ ఉంటుంది ఎప్పుడంటే నువ్వు దాన్ని రైట్ టైంలో వాడినప్పుడు. రైట్ టైం అని మనకు ఎలా తెలిసిద్ది? ఒకళ్ళు బాగుపడాలి, ఒకళ్ళు మంచిగా ఉండాలి,
అని నువ్వు వాళ్ళని కోప్పడుతున్నావు అనుకో, కోప్పడటం కాదు, వాడికి అర్థం కావాల్సింది నువ్వు వాడికి అర్థమయ్యేలాగా చెప్పడం ఇంపార్టెంట్. నువ్వు కోప్పడినంత మాత్రాన, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పేరెంట్స్ వేలో ఆలోచిద్దాం. పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే ఒక దెబ్బేసో లేదంటే గట్టిగా అరిసో వాడు ఆ పని మానేస్తాడు అని చెప్పి. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే వాడు ఆ పని భయంతో మానేస్తున్నాడు. మీ కోపం వచ్చిందన్న భయంతో మానకూడదు. దానివల్ల వాడికి హార్మ్ఫుల్ ఏంటి, వాడికి ఆ పని చేస్తే వాడు ఏం అనుభవిస్తాడు అన్నది మీరు కూర్చోపెట్టి వాడికి అర్థమయ్యేలాగా చెప్తే వాడికి అర్థమైంది. ఓకే, వాళ్ళు నా గురించి ఆలోచించి పేరెంట్స్ కానీ లేదంటే మన మంచి కోరే మనుషులు కానీ మనకి ఏమైనా చెప్తున్నారు, అది అర్థమయ్యేలాగా చెప్తున్నారు అంటే వాడి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఓకే, వాళ్ళు నా గురించి ఆలోచించి నేను బాగుపడాలి అని చెప్పి అలా చెప్పారు, ఓకే ఇప్పుడు నేను నా థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకోవాలి అని వాళ్ళకి అర్థమైంది. సో కోపం అనేది చాలా వాల్యుబుల్ అండి. అది ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు, రైట్ టైంలో వాడాలి. ఎలా వాడాలి అంటే, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క చెప్పే స్టేజ్ ఉంటుంది. కొంతమంది కోపంగా చెప్తే అర్థమైంది, కొంతమంది నార్మల్గా చెప్తే అర్థమైంది, కొంతమందికి అస్సలు కోప్పడకుండా బుజ్జిగిచ్చి చెప్తే అర్థమైంది. ఇలా మల్టిపుల్ కేటగిరీస్ ఉంటాయి. కానీ కోపం అనేది ఎప్పుడు పడాలి? కొన్ని అన్యాయమైన సిచ్యువేషన్లు ఉంటాయి. ఎప్పుడు కోప్పడాలంటే ధర్మంగా ఎవరైతే ఉండరో వాళ్ళ మీద కోప్పడాలి. అప్పుడు కోపం వస్తే అది కరెక్ట్, అది రైట్ డైరెక్షన్లో మీరు వెళ్తున్నట్టు మెల్లగా అర్థమవుతుంది. సో ఇది ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోకూడదు అనేది ఇట్స్ అప్ టు యూ గైస్. నా పరంగా కోపం అనేది కరెక్ట్గా చూపించాలి. కరెక్ట్గా చూపిపోతే నేను ఒక వాల్యూ లేని పర్సన్గా, వీడికి ఎప్పుడు కోపిస్తాడు, కోపం వస్తూనే ఉంటుంది, షార్ట్ టెంపర్ వాడికి అన్నట్టు చూస్తారు. సో నీ కోపానికి వాల్యూ ఉండాలంటే అది నువ్వు కరెక్ట్గా చూపిస్తేనే దానికి వాల్యూ ఉంటుంది. వాడికి కోపం వచ్చినా కరెక్ట్గానే చెప్తాడు అన్నట్టు మీరు తెచ్చుకోవాలి పేరు. అంతేగాని ఎప్పుడు కోపడుతూనే ఉంటాడు, కోపిష్లాగా మాట్లాడుతూనే ఉంటాడు, ఇది కాదు కదా మనకు కావాల్సింది. మన కోపానికి ఒక అర్థం ఉంటే అర్థం చేసుకునే వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారు, ఎప్పుడు మనం కరెక్ట్గా కోప్పడినప్పుడు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ కమెంట్ డౌన్. ఓకే, ఆబ్వియస్లీ లవ్ యూ ఆల్, లవ్ యూ మై సఖీస్ అండ్ సఖాస్.